ఆమె నటన మొదలుపెట్టింది మూగ పాత్రతో, కానీ పేరు తెచ్చుకుంది మాత్రం గయ్యాళి అత్తగా. ఓరచూపులు చూస్తూ ఎడంచెయ్యి విసురుతూ కుడిచెయ్యి నడుమ్మీద నిలబెట్టి ఆమె చెప్పే మాటలు, అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే మాట మారుస్తూ ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. గయ్యాళి అత్త మన సూర్యకాంతం గురించి ఈ వారం ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం. సూర్యకాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న ఆమె తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. మొదట జెమినీ స్టూడియోస్ నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా నెలకు 75 రూపాయల జీతంతో జీవితాన్ని ప్రారంభించారామె. ఆ తరువాత 1949లో ధర్మాంగద చిత్రంలో ఆమె మూగ పాత్ర పోషించారు. ఇక చిన్న చిన్న పాత్రలు నచ్చక బొంబాయికి వెళ్దామని అనుకున్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనకి బ్రేకులు పడ్డాయి. ఆ పరిస్థితుల్లో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం కాస్త చేజారిపోయింది. అయినా ఆమె నిరుత్సాహపడలేదు, కేవలం నటననే నమ్ముకున్నారు. ఏమిటి నా అపరాధం, ఎందుకు ఈ అవతారం? కొన్ని రోజుల తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. దీంతో ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటిస్తూ మెప్పిస్తూ వచ్చారు సూర్యకాంతం. ఎంతలా అంటే బి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. ఇలా 1954లో చక్రపాణి, 1955లో దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, ఇలా ఎన్నో సినిమాలు చేశారు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యలేకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. నువ్వు పరమ గయ్యాళివి, అందుకే నీకు ఎన్ని శిక్షలు పడ్డాయి. తప్పుడు లెక్కలు రాసి నా పాపాలే ఖర్చు రాశాడు కానీ నా పుణ్యం ఒకటి దబరాయలేదు. సినిమాలో వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కాదు, మంచి మనిషి, ఖచ్చితమైన మనిషి. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చినట్లు తిట్లు తిట్టాలి. అప్పటికి ఆమె కూడా గొప్ప పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక రకంగా చెప్పాలంటే స్టార్ కూడా. కానీ షాట్ అయిపోయాక ఆయన కాళ్ల మీద పడి అపరాధం, క్షమించండి అని వేడుకున్నారట సూర్యకాంతం. దానికి నాగయ్య, పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావులే అని అన్నారట. అంతటి వినమ్రత ఆమె సొంతం. 10 మందికి పెట్టడంలో ఆమె ఎప్పుడూ ముందుండేవారు. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో ఒక తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. అందుకే అలనాటి తారలు వెలసిపోని వజ్రాలు. అయినా తల్లి అన్నావా అన్నావా అమ్మా, నా అమ్మ అన్నావా, బావ మనసు తెలిసి అలా మసులుకోవాలి.